బ్యాక్ టు న్యూస్. బ్రేకింగ్ అప్డేట్ చూస్తే తెలంగాణలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు. సిద్దిపేట ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన ఆయనను కలిశారు. అయితే రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహంను ఆవిష్కరిస్తున్నామని, తమరు తప్పకుండా రావాలని కేసీఆర్ కు మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. అయితే కేసీఆర్ స్పందనపై సస్పెన్స్ నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఆవిష్కరిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ వస్తారా లేదా అనారోగ్య కారణాల వల్ల రాలేనని చెబుతారా అనే ప్రశ్నలు ఉత్కంఠను రేపుతున్నాయి. కలిసి 9వ తేదీ నాడు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయం ప్రధాన ద్వారం దగ్గర ఏర్పాటు చేస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారిని, అదేవిధంగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి ఆహ్వానించడం జరిగింది. వారిని కార్యక్రమంకి వచ్చి తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ పోరాట ప్రతీక అయినటువంటి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో భాగస్వాములు కావాలని తెలంగాణ ప్రభుత్వం పక్షాన వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఆపోజిషన్ లీడర్ కేసీఆర్ గారిని కూడా కలుస్తాను. అసదుద్దీన్ ఓవైసీ గారిని కూడా, బండి సంజయ్ గారిని కూడా సమయం అడిగినాం. వాళ్ళకు కూడా ఆహ్వాన పత్రాలు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం తెలంగాణకు సంబంధించినటువంటి సచివాలయంలో జరుగుతున్నది ప్రభుత్వ పరంగా కాబట్టి అందరూ రావాల్సిందే కోరుతాం. తెలంగాణలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు. సిద్దిపేట ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి ఆయన కలిశారు. రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామని, తమను తప్పకుండా రావాలని కేసీఆర్ కు మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. అయితే కేసీఆర్ స్పందనపై సస్పెన్స్ నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఆవిష్కరిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ వస్తారా లేదా అనారోగ్య కారణాల వల్ల రాలేనని చెబుతారా అనే ప్రశ్నలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ అయితే ఉత్కంఠ రేపిస్తోంది. మరోవైపు కేసీఆర్ ఈ ఫంక్షన్ కి వస్తారా రారా అనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? త్రిపుర, ఇక మరి ఈ నెల 9వ తేదీన సోనియా గాంధీ పుట్టినరోజు ఉంది. అదే రోజున తెలంగాణ సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లికి సంబంధించిన విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపడుతున్నారు. గత 26 రోజులుగా కూడా మరి తెలంగాణలో ప్రజా విజయోత్సవాల పేరుతో తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మరి వేడుకలు నిర్వహిస్తుంది. ఇదే సందర్భంలో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన 1 year ప్రోగ్రెస్ రిపోర్టుపై కూడా మరి వేడుకలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో మరి డిసెంబర్ 9న తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రజా విజయాల పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు మరి ముగింపు రోజు. అదే రోజున మరి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా చేపడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సో 9వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా విగ్రహావిష్కరణ కార్యక్రమం మరి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా నెక్లెస్ రోడ్ లో కావచ్చు, సచివాలయం కావచ్చు, అలాగే హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లలో కూడా మరి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు పండుగలు అన్ని ప్రతిబింబించే విధంగా కూడా ఘనమైన ఏర్పాట్లు చేసి ఆ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. అధికారులను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆ దిశగా కూడా మరి 1 year పాలన పూర్తయిన సందర్భంగా రేవంత్ సర్కార్ అయితే మరి ప్రజల్లోకి పూర్తిగా ఈ యొక్క 1 year సంబంధించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, మిగతా అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా మరి పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి 1 year పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంలో జిల్లాల పర్యటన కూడా చేస్తున్నారు.
జిల్లాలలో పలు అభివృద్ధి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా పాల్పడుతున్నారు. ఒక్కో జిల్లా ఒక్కో రోజు పర్యటిస్తున్న ఇక్కడ జిల్లాలకు వరాల జల్లులు అయితే గుర్తిస్తున్నారు. చాలా కాలంగా మరి అభివృద్ధికి నోచుకొని చాలా అంశాల విషయంలో మరి తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి వాటికి సంబంధించిన నిధులు కేటాయిస్తున్నారు. జిల్లాలకు మరి ప్రతి జిల్లా పర్యటించిన సందర్భంలో మినిమం 1000 కోట్ల నుంచి మరి ఆ పైనే అభివృద్ధి కార్యక్రమాల చేపడుతున్నారు. ఒకవైపు సంస్థాగత ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ వెలువడుతుందని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలన పురస్కరించుకొని మరి జిల్లాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి నాయకుల్లో కావచ్చు, అలాగే కార్యకర్తల్లో ఒక జోష్ నింపే కార్యక్రమం అయితే చేపడుతున్నారు. ఇక ఏడాది పాలన విజయోత్సవాలను అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా సచివాలయంలో ఏర్పాటు చేసేందుకు కూడా అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులను కూడా ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగానే మరి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను కూడా కాసేపటి క్రితమే ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కలిసి మరి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందజేశారు. ఉదయం పూట తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కూడా ఆహ్వానించారు రాజ్భవన్ లో కలిసి. ఇంకా అదే క్రమంలో మరి బీజేపీ సంబంధించిన బండి సంజయ్ కావచ్చు, మరి కిషన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. సో ప్రభుత్వం చేపడుతున్న ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం చివరి రోజున ఈ నెల 9న కూడా అందరికీ ఆహ్వానం పంపిస్తున్నారు. సో సుమారు 1,00,000 మంది పైగా కూడా తెలంగాణ సచివాలయ ఆవరణలో 9వ తేదీన విగ్రహావిష్కరణ తర్వాత కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అందులో సీఎం కూడా తెలంగాణ ప్రజల్ని ఉద్దేశించి మరి ప్రసంగించనున్నారు. మొత్తానికి తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీఎం గా రేవంత్ రెడ్డి అయితే మరి పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారు. అదే క్రమంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మరి ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా మరొకసారి కూడా తెలంగాణ సంస్థాగత ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా ఆధిక్యాన్ని కాపాడేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఈ కార్యక్రమాలకు మాజీ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించడం అయితే మరి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ అంశంలో మరి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానాన్ని మరి సీఎం రేవంత్ రెడ్డి దూతగా వెళ్లిన పొన్నం ప్రభాకర్ ఆహ్వానాన్ని మన్నించి మరి దాన్ని ఆహ్వానంగా తీసుకొని మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా అనే విషయంలో ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. ఇదే సమయంలో మరి అదే రోజున అసెంబ్లీ సమావేశాలను కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోతుంది. ఇప్పటికే కేసీఆర్ రావాలి, ఆయన అనుభవాలు మాకు చెప్పాలి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి ఆయన సూచనలు కూడా ఇవ్వాలని చెప్పడం మనం గమనించవచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ప్రజాపాలన విజయోత్సవాలకు కేంద్ర మంత్రులు రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో పాల్గొనాలంటూ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం హైదరాబాద్ లోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. పొన్నంతో పాటు ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు వేణుగోపాల్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ప్రోటోకాల్ అధికారి వెంకట్రావు, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి వెళ్లారు. ప్రజాపాలన విజయోత్సవాలకు కేంద్ర మంత్రులు రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో పాల్గొనాలంటూ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం హైదరాబాద్ లోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. పొన్నంతో పాటు ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు వేణుగోపాల్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ప్రోటోకాల్ అధికారి వెంకట్రావు, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి వెళ్లారు.
ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగరాజు ఫోన్ లైన్ అందిస్తారు. నాగరాజు. ఎస్ త్రిపుర, కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం పూర్తయినందున ఇప్పటికే ప్రజాపాలన సంక్షేమ పండుగలు చేసుకుంటున్నాయి. ఈ రోజు 9వ తారీఖు అంటే గత 3 రోజులు జరుగుతున్నాయి. 9వ తారీఖు కూడా చివరి రోజు ఉండడంతో హైదరాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి ఆహ్వానించడం జరిగింది. అదే నేపథ్యంలో అనంతరం అంటే కిషన్ రెడ్డిని కలిసిన అనంతరం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కి కూడా కొద్ది క్షణాల క్రితమే రావడం జరిగింది. ఇక ఇటు ప్రజా సంక్షేమ పాలన చాలా అభివృద్ధి చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంటే, ఇటు మాత్రం ఇరు పార్టీలు ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు ప్రభుత్వం అందించిన ఫలాలన్నీ శూన్యమని చెప్పి ఇటు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఇటు ఈ ప్రజాపాలన ఈ సంబరాలు జరుపుకోవడం ఏంటి అని చెప్పి అన్ని పూర్తి కాకముందే అన్ని సంక్షేమ ఫలాలు అందకముందే పూర్తి కావడం జరుపుకోవడం ఏంటి అని చెప్పి రెండు పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అదే నేపథ్యంలో ఈ రోజు మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చి హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయిన పొన్నం ప్రభాకర్ తెలంగాణ తల్లి విగ్రహ శంకుస్థాపనకి అంటే విజయోత్సవాలకి ఆహ్వానించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక ఉత్కంఠగా మారింది. లోపల మాత్రం కొద్ది క్షణాల క్రితం ఇప్పుడు పొన్నం ప్రభాకర్ మరియు గౌరవ సలహాదారు వెంకట్రావు లోపల కేసీఆర్ ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. ఇప్పటికీ గంట సేపటి నుంచి కూడా భేటీ అయిన దాఖలా మనకు జరుగుతున్నాయి. ఇక ఇదే నేపథ్యంలో ఇటు బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ ఏం రెస్పాన్స్ ఇస్తాడో అని మాత్రం ఒక సస్పెన్స్ గా మారింది. ఇప్పటికీ అంటే ఆ తెలంగాణ ప్రభుత్వంలో గతంలో చేసిన పాలనకి ఇప్పటికి పాలన వ్యతిరేక ఇటు పలు పార్టీలు విమర్శించినప్పటికీ ఇప్పటికీ ఈ ప్రజా విజయోత్సవ పాలనకి వస్తాడా రాడా అన్నట్టు మాత్రం ఒక సస్పెన్స్ గా మాత్రం నెలకొంది. ఇంకా కొద్ది క్షణాల్లో ఇటు మీడియా ముఖంగా వచ్చి పొన్నం ప్రభాకర్ వచ్చి ఏం చెప్తావో మాత్రం చాలా సస్పెన్స్ గా మారిందని చెప్పొచ్చు. ఇప్పటికి మాత్రం భేటీ జరుగుతుంది. ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ బయటకు వచ్చి పొన్నం ప్రభాకర్ ఏం రెస్పాన్స్ ఇచ్చాడో ఎలా స్పందించాడో మాత్రం అని వెయిట్ చేస్తున్నా జరిగింది. అసలు ఇంతగానే మాత్రం అతనికి వస్తే కేసీఆర్ ఏమన్నాడు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో మాత్రం తెలుసుకోండిగా వెయిట్ చేస్తున్నాం. ఇప్పటికి మాత్రం ఇటు ఈ సంక్షేమ ఫలాలు కూడా ఇప్పటికే అందరికీ అందలేదు. ఇప్పటికీ అందలేంది కాబట్టి ఈ 6 గ్యారంటీలు కూడా ఇంకా ప్రజలకి అందలేదు. ఏ రకంగా ప్రజాపాలన సమరాలు చేస్తారంటూ కూడా ఇటు ప్రతి పక్షాలు కూడా విమర్శించడం జరుగుతున్నాయి. ఇదే రకంలో ఉత్కంఠగా మారినది. ఇంత ఏం సమస్య నిలయంలో కూడా ఈ సంక్షేమ పాలన చేయడం ఏంది అన్నట్టు కూడా విమర్శలు చేస్తున్నాయి. కానీ ఓవరాల్ గా ఇప్పుడు పొన్నం ప్రభాకర్ మాత్రం బయటకు వచ్చినాక వెయిట్ చేయాలి. కేసీఆర్ ఎలా స్పందించాడో మాత్రం ఏమన్నాడో అనే రెస్పాన్స్ మాత్రం వెయిట్ చేయాల్సింది త్రిపుర. రైట్ నాగరాజు, థ్యాంక్ యూ.